2001 క్రూరమైన రాజ్యహింస, మనుషులు మాయమైపోతున్న రోజు, భయంకరమైనటువంటి అణిచివేత, అందులో వచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్లులు, వద్దు అంటే రైతులను బషీర్బాగ్లో కాల్చిన ప్రతీరు. ఇంకా సచ్చిన మంచిదే బతికిన మంచిదే, ప్రజలను మరీ ఇంత పొండిగా ఇస్తుండగా సన్నాసుల్లాగా పడి పుండ్రైతే ధర్మం అయితే కాదు, ఏమన్నా కానీ వెనుక ఎవడన్నా రాని ఎవడన్నా రాకపోని అని పిడికిన మందిని తీసుకొని నేను జై తెలంగాణ అని బదారపడ్డా. ఆనాడు 1,00,000 ప్రశ్నలు, 1,00,000 సందేహాలు. సిద్దిపేటలో భూపతి రెడ్డి అన్న క్లాస్మేట్ ఉంటాడు, ఆడికి పోతే బాగానే పెట్టినావు కానీ ఎట్లుంటుంది అంటావురా, అయ్యినట్టవా తెలంగాణలో, నువ్వేమంటున్నావు రా నేను అయితే చాలా సంతోషం కానీ నేనన్నా అయితే చాలా సంతోషమే కదా, నీ దండం పెడతా నువ్వు గంతకే ఉండిగా, ఈ అయ్యినంటవా పొయ్యినంటవా అని లేని డౌట్స్ ప్రచారం చేయకు, కావాల తెలంగాణ అని మాట్లాడు నువ్వు అంటే. ఆనాడు పరిస్థితి అది. ఆనాడున్న రాజ్యము అధికారము వాళ్ళ చేతులనే, కేంద్ర ప్రభుత్వం ఇక్కడ 4.5 సంవత్సరాల అధికారము, ఎక్కడికి నలిసి పారేస్తారు ఈ బక్కకి చంద్రశేఖరరావు ఈడం కొట్లాడతారు అనుకున్నాను. అంతే కదా, వాళ్ళది అట్లుండే ఆ రోజు. నా ఎంబడున్న మిత్రులు నన్ను అడిగేది, ఎట్లయితే సార్ ఏమవుతుందంటే, వ్యూహం ఉంటే, గుండెల నిండా నిజాయితీ ఉంటే, మొండి పట్టుదల ఉంటే, ధైర్యం ఉంటే, మనం ప్రాసెస్ చేస్తూ పోతే ఒక సమయం వస్తుంది, మొత్తం తెలంగాణ సమాజం అంతా ఒక పక్కకు నిల్చుండి మా తెలంగాణ మాకు కావాలి బిడ్డ అని అడిగే రోజు వస్తుంది.